నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఎయిర్పోర్ట్లో ముగ్గురు భారతీయులైతే అధికారులకు పోలీసులకు దొరికిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే భారతదేశం నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 5లలో నిర్వహించిన తనిఖీలలో ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. టెర్మినల్ 5 విషయానికి వస్తే ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 205 గ్రాముల హ్యాషీష్ను అధికారులు గుర్తించారు. టెర్మినల్ 1 దగ్గర మనం చూసుకుంటే ఇక్కడ ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారు. ఒకరి వద్ద 188 గ్రాముల హ్యాషిష్ మరియు మరొకరి వద్ద వైద్యుని యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా తరలిస్తూ ఉన్న 26 గ్రాముల మత్తు బిళ్ళలు ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాల మాత్రలు స్వాధీనం చేసుకున్నారన్నమాట. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. విమానాశ్రయాలలో భద్రతను మరింత కఠినతరం చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశంలోని ఢిల్లీ నుంచి అయితే ముగ్గురు ప్రయాణికులు వచ్చినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. అలాగే యొక్క ముగ్గురు ప్రయాణికుల నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పట్టుబడిన ముగ్గురు కూడా భారతీయులని చెప్పేసి అలాగే వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. వాళ్ళకు జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ లగేజీని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మాదక ద్రవ్యాల వ్యాపారులు మీరు ఈ పార్సల్ తీసుకువెళ్ళి కువైట్లో పలానా చోట ఇస్తే మీకు ₹1,00,000 ఇస్తాం, 50,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టినా సరే కానీ దయచేసి ఎవరు ఆశపడి రావద్దండి. వచ్చినారంటే ఎయిర్పోర్ట్లో దొరికిపోతారు. ఆ తర్వాత మీకు జైలు శిక్ష మరియు అలాగే నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పేసి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.